నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా సాక్షి పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. సాక్షిలో బ్యానర్ ఐటము కార్డులు జల్లవట, కాసుల వైద్యమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో నడుతుందట. కార్డులు అంటే ఆరోగ్యశ్రీ కార్డులు. పేదోళ్ళకి 2007, 8 ప్రాంతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ఒక అద్భుతమైన దేశంలో ఎక్కడ లేని స్కీమ్ పెట్టిండు. ఆరోగ్యశ్రీ అనే ఒక కార్డు పెట్టి, ఆ కార్డుతో ఏ ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ పైన ఉచితంగా వైద్యం చేస్తారు. దాన్ని ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కొనసాగిస్తూనే ఉన్నారు. తెలంగాణ, ఏపీ చీలిన తర్వాత కూడా ప్రత్యేక రాష్ట్రాలు అయిన తర్వాత కూడా తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో 2 చోట్ల అమలు చేస్తున్నారు. అది 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఇంకా దాన్ని అద్భుతంగా అమలు చేశారు. ఇంకా కొత్తగా కొన్ని డిసీజులను యాడ్ చేశారు. ప్యాకేజ్ పెంచారు. ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ కార్డ్ హోల్డర్స్‌కి ఇన్‌కన్వీనియన్స్, అసౌకర్యం కలగకుండా, ఇబ్బంది కలగకుండా, ఆరోగ్యశ్రీ కార్డ్ హోల్డర్స్ అంటే చిన్న చూపు చూడకుండా కార్పొరేట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్‌లు అప్పుడున్న ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. 6 నెలల తర్వాత కూడా 6 నెలలయింది ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అంటే చిన్న చూపు. ఓహో! ఆరోగ్యశ్రీ కార్డా, నీకు ట్రీట్మెంట్ లేదు. ఎళ్ళిపో ఈడనుంచి అనే పరిస్థితి ఇయాల కార్పొరేట్ హాస్పిటల్‌లు, ప్రైవేట్ హాస్పిటల్‌లు ఉన్నాయట. ఎందుకు? రీజన్ ఏందంటే దాదాపు 3000 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఆస్పత్రులకి ఇప్పటికి కూడా ప్రభుత్వం బకాయి ఉందట 6 నెలల నుంచి. పాతయైతే, ఇప్పుడైతే. వాటిపైన దృష్టి పెట్టట్లే. చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అంటుండు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ అంటుండు 2029కి. మరి ఏం వికసిత్ అయింది? పేదోడికి వైద్యం చేయలేని పరిస్థితి ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుపోతే అవమానించి, కించపరిచి, అవహేళన చేసి బయటికి పంపిస్తున్నారు. మీ నిర్వాహకం వల్ల. అంటే ప్రభుత్వాల నిర్వాహకం వల్ల. గత ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం బకాయిలు ఏమున్నాయో తెలియదు కానీ మొత్తానికి 3000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయట. ఆ బకాయిలు చెల్లించే ముందు చూపు లేదు, విజన్ లేదు. కానీ నాకు విజన్ ఉందంటున్నారు. ఎవరికి పనికి రావాలో మీ విజను? నిజంగానే విజన్ ఉండుంటే అది పేద ప్రజలకు పనికి రావాలా. ఎక్కడ పని చేయట్లే. పేద ప్రజలు వాళ్ళ పిల్లల్ని స్కూలుకు పంపే స్కూళ్ళలో పని చేయట్లేదు. వాళ్ళు చూయించుకునే వైద్యశాలలో పని చేయట్లేదు. మరి ఎక్కడ పని చేస్తున్నట్టు మీ విజను? పెట్టుబడిదారులు, పెత్తందారులు, పారిశ్రామికవేత్తలు, బడాబాబులకు పనిచేస్తుంది మీ విజను అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అరే కడాన ఆరోగ్యశ్రీ కార్డు పట్టకపోతే ఎక్కడన్నా కొన్ని హాస్పిటల్లోనే, ఏ హాస్పిటల్ పైన అదే పరిస్థితి ఉంటే ఆరోగ్యశ్రీ పనిచేస్తుందా లేదా? అసలు దానిపైన రివ్యూ ఏంది? వైద్యము, ఆరోగ్యం పైన కనీసమైన మానవత్వం అది ఏ ప్రభుత్వానికైనా. విద్య, వైద్యం పైన తప్పనిసరిగా మానిటరింగ్ ఉండాలి, సమీక్ష ఉండాలి. లేదు. మొత్తానికి గాలికి వదిలేశారట. ఉచిత చికిత్స అందక చితికిపోతున్న పేద మధ్యతరగతి కుటుంబాలు. ఆరోగ్యశ్రీ కార్డుదారులకు తేల్చి చెప్తున్న ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు కాసులు ఇస్తే తప్ప వైద్యం చేయము, కార్డులు చెల్లట్లేదని చెబుతున్నారట. ఆసుపత్రులకు 3000 కోట్లకు పైగా పేరుకుపోయిన బకాయిలు, నిర్వహణ కష్టంగా మారిందంటూ సర్కార్కు యాజమాన్యాలు లేక. ఆ యాజమాన్యాలు 6 నెలల నుంచి ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు ఉంటాయి కదా, 6 మంత్స్ నుంచి ఏదో ఒక సందర్భంలో లెటర్ రాస్తూనే ఉన్నాడు ప్రభుత్వానికి. బకాయిలు పేరకపోయినాయి, మాకు మేనేజ్మెంట్ కష్టంగా ఉంది, మాకు ఇచ్చే డబ్బులు రిలీజ్ చేస్తే మేము ప్రజలు మంచిగా గౌరవిస్తాం, ట్రీట్మెంట్ చేస్తాం. ప్రజలు చితికిపోతున్నారని కూడా రాశారట. ఈ లెటర్లను తీసిపోయి బుట్ట దాఖలు చేస్తున్నాం కాదని దాని గురించే మాట్లాడలే. ఇప్పుడు లెటర్ వచ్చినప్పుడు సమీక్షించాలి కదా, సమీక్ష లేదట. పేదల ఇక్కట్లో ఏమాత్రం పట్టించుకొని చంద్రబాబు సర్కారు బీమా ప్రవేశపెట్టేందుకు 6 నెలల్లో ఆరోగ్యశ్రీని అపచయం ఎక్కించిన వైనం. పేరుకే పెద్ద ఆసుపత్రులు, దూదికి దిక్కులేదు. మందులని బయట కొనుక్కోవాల్సిందే, సర్జికల్ సరంజామా తెచ్చుకోవాల్సిందే అని రోగులే మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇక ఆరోగ్యశ్రీ అంటే రానేయట్లేదట. రమణ మాట తిరుపతి. ఆమె చెప్తుంది, ఆమె మాటల్లో చూడండి. తిరుపతి కోర్లగుంటలో ఉంటున్నాం. ఆటో డ్రైవర్గా పనిచేసిన నా భర్తకు కడుపు నొప్పి రావడంతో స్విమ్స్ ఆసుపత్రికి వెళ్ళగా కడుపులో గడ్డ ఉందని ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిని సందర్శించగా ఆరోగ్యశ్రీ అయితే ఆపరేషన్ చేయమని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు 3 లక్షలు విలువ చేసే సేవలు ఉచితంగా పొందాము. ఇప్పుడేమో ఆసుపత్రి లోపలికి కూడా అనుమతించట్లేదు. గేటు తీయట్లేదట. గేట్లోకి లోపలికి పోనీయట్లేదట. ఆరోగ్యశ్రీ నువ్వు వెళ్ళు బయటికి, లేదు ఇక్కడ ఎలో లేదు అంటున్నారట. ఆరోగ్యశ్రీ అంటే ముందు ఎంట్రీయే లేదు. ఇక ఆ పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన సమీక్ష చేయాలి. ఇదంటే కొన్ని లక్షల మందికి సంబంధించింది. లక్షల మందికి సంబంధించింది, ప్రాణాలకు సంబంధించింది. మనిషి ప్రాణం కంటే ఇక ముఖ్యం ఏది ఉండదు కదా. ప్రాణాలు కాపాడటానికి కదా ఈ అన్ని యంత్రాంగాలు, వ్యవస్థలు ఉంది మీ. కాబట్టి తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చేసిండు కాబట్టి నేను చేయను అంటే కుదరదు. ఇది ఒక వార్త. ఇంకోటి, నిన్న జగన్మోహన్ రెడ్డి కడప పర్యటనలో
వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో మాట్లాడిన మాటలను ఒక వార్త ఇచ్చింది. మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే. కడప కార్పొరేటర్లు ముఖ్య నేతల సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. కష్టాలు శాశ్వతం కాదు. 2027లోనే జమిలీ ఎన్నికలు. ప్రజలకిచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ప్రభుత్వం మనది. ప్రతి కార్యకర్త కాలరగేసుకునేలా పాలన చేశాం. చంద్రబాబు ప్రభుత్వం సూపర్ 6, సూపర్ 7 అని చేతులెత్తేసింది. ప్రజా సమస్యలపై వారి తరపున మనం పోరాట బట్టి పట్టాం. మీ అందరి సహాయ సహకారాలు అందాలి. వైఎస్ఆర్ ఘాట్లో తండ్రి వైఎస్ఆర్కు ఘన నివాళి. ఇడుపులపాయ చర్చి ప్రాంగణంలో కుటుంబీకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు. ఇది ఆయన మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే. 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు కడప జిల్లాకు సంబంధించి మాట్లాడిన మాటలు వాళ్ళ సమావేశాలు. ఎందుకంటే చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయిండు, యూటర్న్ తీసుకుండు, మోసం చేసిండు. సూపర్ 6, సూపర్ 7 పేరుతోని ప్రజలు బగ్గు అంటున్నారు, బగబగలాడుతున్నారు. మనం వాళ్ళకి అండగా ఉండాలి. వాళ్ళకి కష్టాల సమయంలో ప్రజలకు అండగా ఉండి మనం కష్టకాలంలో ఆదుకుంటే మన పక్షాన ప్రజలు నిలబడతారు. మనం అన్న ప్రతి మాట ప్రతి హామీని నెరవేర్చడం అని చెప్పి ఆయన చెబుతున్న పరిస్థితి. మీరు కాలు రెగలేసుకునేలా చేసినాం పరిపాలన అని చెప్పి చెప్తుండు. ప్రజా సమస్యలపైన వారి తరఫున మనం పోరాటం చేయడం తప్ప చేసేది ఏం లేదంటుండు. జమిలీ ఎన్నికలు 2027లో అంటున్నారు. నెలలు గడిచే కొద్దీ చంద్రబాబులో భయం పెరుగుతుంది. మనం రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తున్నాం. మన ప్రభుత్వం మళ్ళీ రాగానే నాతో పాటు ఈ కష్టాల్లో వారందరికీ మంచి రోజులు వస్తాయి. ఇబ్బందులు కొంతకాలం ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదు. కొంత ఓపిక పట్టండి. మీ అందరి ప్రేమ ఎప్పటికీ మర్చిపోను. మనందరం కలిసికట్టుగా పనిచేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తుండు. జమిలీ ఎన్నికలు 2027లో అంటున్నారు. తప్పనిసరిగా మనం రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. చంద్రబాబులో భయం స్టార్ట్ అయింది. ప్రజల వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఆయన ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీటింగ్లో కూడా చెప్పిండు, మీ వల్లనే ప్రజల్లో అసంతృప్తి వస్తుందని. క్యాబినెట్లో ఉన్న మంత్రుల పనితీరు బాగలేదన్నాడు. మొత్తానికి అయితే ఆయనకి ఏదో రిపోర్ట్స్ వస్తానంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి చెప్తుండు. 2027 ఆఖరిలో ఉండే అవకాశం ఉంది జమిలీ ఎన్నికలు అంటున్నారు. కాబట్టి మనం కష్టపడి పనిచేయండి. కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి గుర్తింపు ఉంటుంది, వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి స్టార్ట్ అయినట్టు వాళ్ళు గుర్తించారు. ఆ క్రమంలో ఉద్యమాలు చేస్తారు వైఎస్ఆర్సీపీ. ఇది ఒక వార్త. వానకాటు సర్కారు పోటు. ఉత్తర కోస్తాంధ్రలో అన్నదాతల విలువిల. ఓవైపు ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం, మరోవైపు వర్షాలతో అపార నష్టం. చాలా చోట్ల కళ్ళాల్లోనే నేలవాలిన వరి పంట. కోతలు పూర్తయిన చోట తడిసి ముద్దవుతున్న ధాన్యం. పెరుగుతున్న తేమ శాతం, రంగుమారిన మొలకలు. మద్దతు ధర లేక నష్టానికి తెగనమ్ముకుంటున్న వైనం. వాస్తవంగా పాపం ఉత్తరాంధ్రలో, కోస్తాలో ఈ తుఫాన్ ఎఫెక్ట్తోని అప్పుడేమో వరదలు వచ్చినాయి. ఇప్పుడు పంటలు మొత్తం చేతికి వచ్చినాయి పాపం. ఇక రేపా మాప చేతికి వచ్చే పంట మొత్తం వరదలు కొట్టపోతుంది. కొంతమంది కోసి నురిపిడి చేసి మొత్తం కళ్ళాలలో ధాన్యం ఉంది, వరి ధాన్యం, ఒడ్లు. ఆ వడ్లను కొనే దాంట్లో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందట. ఈ కొనే దాంట్లో నిర్లక్ష్యం వల్ల దాదాపు 10 నుంచి 15 రోజుల నుంచి అక్కడ కళ్ళాలలో పోసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ లోపల వరద వచ్చింది, కొట్టపోయే పరిస్థితి. వర్షాలు వచ్చినాయి, తడుస్తున్నాయి, అట రంగు మారుతున్నాయి. ఈ రంగు మారిన దానికి దళారులు కొనరు కదా, తెగ నమ్ముకుంటున్నారంటే ఎక్కడెక్కడికి నష్టానికి పాపం. అటు వాన కాటేసింది, ఇటు సర్కారు పోటీ. అంటే సర్కారు పట్టించుకోకపోవడం వల్ల 10-15 రోజుల క్రితం ఎప్పుడో కళ్ళాలలో ఉన్న ధాన్యాన్ని కొనేనాదులు లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక వైపు ఏం చెప్తుండు, గంటలల్లో కొనాలి, రైతులు పిలిస్తే పోవాలి, గంటలలో కొనాలి, గంటలలోనే అకౌంట్లో డబ్బులు కూడా వేయాలంటున్నాడు. ఆ గంటలు కాదు, రోజులైనా వారాలైనా కొనే నాదులు లేదు, నిర్లక్ష్యం అని రైతులు అంటున్నారు. అందుకే మా ధాన్యం అంతా కొట్టపోయింది, నేలపాలైంది, వరద పాలైందని. నీలపాలైంది. ఇటు వర్షం ఒకటి, ఇటు ప్రభుత్వ నిర్లక్ష్యం ఒకటి. మొత్తానికైతే అపారంగా నష్టపోయారు పాపం రైతులు. చాలా తీవ్రమైన నష్టం జరిగింది. రైట్. ఇది సాక్షికి సంబంధించి. నన్ను, నా కుటుంబాన్ని కించపరుస్తున్నారు. పోలీసులకు 5 ఫిర్యాదులు ఇచ్చినా ఒక్క కేసు నమోదు చేయలేదు. అధికార పార్టీ నేతల ఫిర్యాదులపై వెంటనే కేసులు పెడుతున్నారు. నా ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించండి. హైకోర్టులో అంబటి రాంబాబు, మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక 5 సార్లు కంప్లైంట్ ఇచ్చిండట. నన్ను, నా కుటుంబాన్ని సోషల్ మీడియాలో బయట అవమానిస్తున్నారు, దానిపైన కేసు నమోదు చేయండి అని 5 సార్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఒక్కదాని మీద కూడా కేసు కట్టలేదట. అదే అధికార పక్ష కూటమి నాయకులు ఎవరైనా కేసు పెడితే నిమిషాలలో కేసు బుక్ చేస్తున్నారు. ఇది ఎక్కడ చట్టం పనిచేస్తుంది, న్యాయం పనిచేస్తుంది అని చెప్పి ఆయన హైకోర్టుకు పోయిండు. హైకోర్టులో పిటిషన్ వేసిండు, నన్ను, నా కుటుంబాన్ని
కించపరుస్తున్నారు కాబట్టి కేసు నమోదు చేసేలాగా పోలీసులను ఆదేశించండి అని కోర్టుకు పోయిండు అంబటి రాంబాబు మాజీ మంత్రి. వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే. ఒక అంబటి రాంబాబే కాదు. అంటే పార్టీని బట్టి ముఖం చూసి బొట్లు పెడతారట పోలీసులు. పోలీసు యంత్రాంగం ఎట్లుందంటే కేసులు ఎట్ట పెడతారంటే పార్టీని బట్టి, జెండాను బట్టి, రంగును బట్టి కేసు పెట్టాలా లేదా, లోపట ఎయ్యాలా లేదా అనే దాంట్లో ఉన్నారు. అందుకే విచ్చలవిడిగా క్రైమ్ జరుగుతుంది అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇక ఆయన స్వయంగా మాజీ మంత్రి ఆయన కంప్లైంట్‌కి దిక్కు లేదు. 5 సార్లు చేస్తే ఒక్కసారి కాదు. ఇక సామాన్యుడిది ఏం దిక్కు ఉంటది? హైకోర్టుకు పోయిండు. మరి హైకోర్టు ఏమిస్తుందో చూడాల. ఇది సాక్షికి సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో మహిళలు మహారాణులయ్యారట. చదువుకున్న అతివలు గృహిణులుగా మిగలకూడదు. కోవర్కింగ్ స్పేస్‌తోనూ మానవ వనరులు సమర్థనీయంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో మహిళలు మహారాణులయ్యారట. రావద్దన్నా ఎందుకు వచ్చారు? సినిమా చూస్తున్న సమయంలో పోలీసులు మీ వద్దకు ఎందుకు అనుమతించలేదు? రావద్దు అని సంధ్యా థియేటర్‌కి రావద్దని పోలీసులు చెప్పినా ఎందుకు వచ్చారని నిన్న ఇన్వెస్టిగేషన్ 3 గంటలన్నర దాదాపు విచారణ చేశారు అల్లు అరవింద్‌ని సినిమా హీరో చిక్కడపల్లి పోలీసులు హైదరాబాద్‌లో. దాంట్లో ప్రధానంగా వాళ్ళు అడిగింది ఏంటంటే రావద్దని మేము చెప్పినాం కదా, ఎందుకు వచ్చారు? వచ్చినోడు వచ్చినవు, రోడ్ షోలు చేసినవు, తొక్కీసలాట జరిగింది, నువ్వు లోపల పోయి సినిమా చూస్తున్నావు, బయట బీభత్సంగా ఉంది, మేము వచ్చి మళ్ళీ చెప్పినావు నీకు, మీరు వెళ్ళండి అంటే ఎందుకు వెళ్ళలే? కనీసం మీ దగ్గర కలవటానికి పోలీసు యంత్రాంగం ఏసీపీ డీసీపీ ప్రయత్నం చేసినా మీరు ఎందుకు అనుమతించలేదు అని ఆయన అడిగారట. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్పై పోలీసుల ప్రశ్నల వర్షం, చాలా ప్రశ్నలకు మౌనం వహించిందట హీరో. మళ్ళీ రావాల్సి ఉంటుందని తెలిపిన పోలీసులు విచారణకు సహకరిస్తానని బదులిచ్చిన బన్నీ. ఆ వీడియోలన్నీ చూపించారట. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రభుత్వాన్ని సవాల్ చేసి నేను ఎక్కడా రోడ్ షోలు చేయలేదు, అసలు నాకు తెలియదు, మహిళ చనిపోయిందంటే మహిళ చనిపోయిందని చెబుదామని మీ దగ్గరకు వస్తే కనీసం అనుమతించలా, వీడియోలో ఉందని చెప్తే ఇక ఏం మాట్లాడలేదట. ఆయన ఏదో డైవర్ట్ చేయడానికి చూసిండు స్టార్టింగ్లో, ఇక దొరికిపోయిండు. ప్రభుత్వం కూడా అంతే దొరికిపోయింది. ప్రభుత్వం కూడా 13వ తారీఖు అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి జైల్లో తీసుకుపోయే ముందు హైకోర్టులో వాదనలు జరుగుతుంటే హైకోర్టులో ఈ వీడియోలు, ఈ ఆధారాలు బయట పెట్టలే. ఎందుకు పెట్టలేదు అనేది ఎవరికి తెలియని పరిస్థితి. మరి లోపల ఏం జరిగింది? ఏదో గిచ్చినట్టు చేయి, ఏడ్చినట్టు చేస్తా అని చేశారా? కాపాడే ప్రయత్నం జరిగిందా ప్రభుత్వం వైపు నుంచి కూడా? అల్లు అర్జున్ని ఏదో హడావుడిగా అరెస్ట్ చేసినట్టు సీన్ క్రియేట్ చేసి ఓహో రేవంత్ రెడ్డి బాగానే చేసిండు అనిపించుకోవడానికి చేశారా? అనిపిస్తుంది. ప్రజలు ఇవాళ చర్చించుకుంటున్నారు. అది లేనప్పుడు మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది, సీసీ ఫుటేజ్ ఉంది, ఎందుకు హైకోర్టులో పెట్టలే? హైకోర్టులో తీసుకుపోయి పెట్టాల్సి ఉండే కదా. ఈయనకు బెయిల్ ఇవ్వద్దు, ఎందుకంటే ఇది జరిగింది, ఆయన ఇట్లా రోడ్ షోలు చేసిండు, తొక్కేసలాట జరిగింది, కనీసం మహిళ మృతి చెందింది అంటే కూడా బయటికి రాలే, నేను సినిమా చూసిన దాకా రాను అని చెప్పిండు, ఇట్లా చాలా అనైతికంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిండని చెప్పి ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర. ఆ ఎవిడెన్స్ని ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు హైకోర్టులో? ప్రొడ్యూస్ చేయకపోవడానికి కారణం ఏంది? అల్లు అర్జున్ని ఏదో అరెస్ట్ చేసినట్టు చేసి మళ్ళీ కాపాడే ప్రయత్నం కూడా మీరే చేశారా? ఇది పబ్లిక్లో సింపతి కోసం చేశారా అనేది కూడా చర్చ. రెండు వైపులా ఉంది. ఇటు ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాగలేదు, అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు రెండు బాగలేదు. ఇద్దరే. ఇది ఎందుకు వచ్చారు అని చెప్పి ఆయన్ని అడుగుతున్న పరిస్థితి. పేర్ని జయసుధాకు హైకోర్టులో మళ్ళీ నిరాశ అయిందట. బెయిల్ పిటిషన్పై విచారణ మళ్ళీ వాయిదా. మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధాకు హైకోర్టులో మరోసారి నిరాశ ఎదురైందట. గోదాములో బియ్యం మాయం కేసులో ఆమెపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిల్ కోసం ఆమె హైకోర్టును గతంలో ఆశ్రయించగా మంగళవారానికి వాయిదా వేసింది. విచారణకు స్వీకరించగా పీపీ సెలవులో ఉండటంతో మరోసారి వాయిదా పడిందట. ఈ నెల 27కు విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. మళ్ళీ నిరాశ అంటే బెయిల్ రాలేదు కానీ రిజెక్ట్ కూడా కాలే. పేర్ని నాని మాజీ మంత్రి సతీమణి బియ్యం మాయమైన విషయంలో కేసు నమోదైంది. హైకోర్టును ఆశ్రయించారు నాట్ టు అరెస్ట్ కోసం. ఆ పీపీ గవర్నమెంట్కి సంబంధించిన ప్లేడర్ లేకపోవడం వల్ల వాయిదా పడ్డదట 27 తారీఖుకి. రైట్. ఇది దిశకు సంబంధించి. ఆంధ్రప్రభ. హస్తినలో హవా, జాతీయ స్థాయిలో చంద్రబాబు ప్రాధాన్యత, ఎన్డీఏలో కీలకంగా మారుతున్న ఏపీ సీఎం. అభివృద్ధికి సహకారంలో కేంద్రం ఆసక్తి. ప్రధాని మోడీ, అమిత్ షా నుంచి కేంద్ర మంత్రుల వరకు ప్రత్యేక ప్రాధాన్యత. బీహార్ సీఎం నితీష్ కన్నా చంద్రబాబు నాయుడు పైన ఆసక్తి ఎక్కువ ఉందట. ఆంధ్రప్రభ ఒక వార్త రాసింది. హస్తినలో హవా. ఎవరిది హవా అంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అనంటే చంద్రబాబు నాయుడు గారి పైన ఆధారపడి ఇలా జాతీయ స్థాయిలో ఎన్డీఏ కీలకంగా మారింది అనటండు. అండ్ ఎన్డీఏలో కీలకంగా మారిందట తెలుగుదేశం పార్టీ. ఇవాళ మారటం ఏంది? మద్దతు ఇచ్చిన రోజు నుంచి కీలకమే కదా. ఎన్డీఏలో అటు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు పార్టీలే రెండు స్తంభాలుగా నిలబడి ఇవాళ ఎన్డీఏ కూటమిని నిలబెట్టినాయి. ఇవాళ ప్రాధాన్యత వచ్చింది అంటున్నారు.
ఎట్లాంటి ప్రాధాన్యత వచ్చింది? 6 నెలలు అయింది ఎన్డీఏ కూటమి సర్కార్ ఏర్పడి. ఇక్కడ ఏపీలో కూటమి ఏర్పడి కూడా 6 నెలలు అయింది. ఏమొచ్చింది అమరావతికి, పోలవరానికి, రాష్ట్రానికి? ఏమన్నా ఒక నయా పైసా లాభం వచ్చిందా ఈ ప్రాధాన్యత వల్ల? ప్రాధాన్యత అంటే ఏంది? ప్రాధాన్యత అంటే రాష్ట్ర అభివృద్ధికి నిధులు రావాలి, గ్రాంట్స్ రావాలి, సమీకరించుకోవాలి. అది ప్రాధాన్యత. అరే పోలవరానికి ఒక రూపాయి రాకపాయె, అమరావతికి రూపాయి రాకపాయె. ఏమొచ్చినాయి? అప్పులొచ్చినాయి. ఇక అప్పులు కూడా ఇంకా ప్రాసెసే కాలే. మీరు అప్పు తెచ్చుకోండి, హామీ ఇస్తామన్నాడు షూరిటీ. అప్పు తెచ్చుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇక ఇది ప్రాధాన్యత. దీంట్లో ఏం ప్రాధాన్యత ఉన్నట్టు? మళ్ళీ ఇంకొకటి ఏం చెప్తుండ్రు? ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానట అమిత్ షా, మోడీ, కేంద్ర మంత్రులు అందరూ ఏంది ప్రాధాన్యత ఇచ్చేది? గౌరవిస్తారు. పోతే అలాయ్ బలాయ్ చేసుకుంటారు, ఛాయ్ ఇస్తారు, కాఫీ ఇస్తారు, అవసరమైతే భోజనం పెడతారు, నమస్తే పెడతారు. ఇది దీంతోనే ఏమొస్తుంది రాష్ట్రానికి? అది చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా అది ఒక ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా అక్కడ ప్రాధాన్యత వస్తుంది అంటే రాష్ట్రానికి పోయినప్పుడల్లా ఒక 40,000 కోట్లు, 50,000 కోట్లు తీసుకొస్తే అది ప్రాధాన్యత. నితీష్ కుమార్ గారు చెవు బట్టి మెలేసి కేంద్రాన్ని తెచ్చుకోండు. 59,000 కోట్లు బడ్జెట్లో ఆన్ రికార్డు పెట్టారు. మళ్ళీ మీరు ఏం చెప్తుండ్రు? బీహార్ సీఎం నితీష్ కన్నా సిబిఐ అంటే చంద్రబాబు నాయుడు పైన ఆసక్తి. మరి ఏది ఆసక్తి? నితీష్ కుమార్ కన్నా చంద్రబాబు గారి పైన ఆసక్తి ఉన్నట్టు మీరు ఎట్లా చెప్తారు? ఏ క్యాలిక్యులేషన్స్? అంటే ఏమన్నా ఆయన 59,000 కోట్లు తెస్తే ఈయన ఏమన్నా 79,000, 89,000 కోట్లు తెచ్చిండా? ఎక్కడ కనపడుతున్నాయి? ఏం లేవు. ఏందంటే దానికి ఒక ముద్దు పేరు ఏం పెడు అన్ని అనుమతులు చెక్క ఇస్తున్నారు. అనుమతులు ఇస్తే ఏంది? డబ్బులు లేకుండా అనుమతులు ఇస్తే ఏంది? ఇప్పుడు అకౌంట్లో పైసలు లేకుండా చెక్ ఇచ్చారనుకో, ఏమిటికి ఉపయోగపడుతుంది ఆ చెక్కు? ఇక అట్లే ఉంది కథ. ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే అకౌంట్లో లేని చెక్ ఇచ్చినట్టుంది చంద్రబాబు నాయుడు గారికి. అకౌంట్లో డబ్బులు లేకుండా చెక్ ఇస్తారు, ఆ చెక్ తీసిపోయి అకౌంట్లో వేస్తావు, దేనికి పనికిరాదు. ఏంది ఆ ప్రాధాన్యత? 100 చెక్కులు ఇస్తే మటుకు ఏం ఉపయోగం? బీహార్ సీఎం నితీష్ కుమార్ బయట ఏడ మాట్లాడట్లే ఈ ప్రాధాన్యతలు, మీడియా ఎక్స్పోజ్ లేకుండా డైరెక్ట్ 59,000 కోట్లు తీసిపోయింది. మళ్ళీ బడ్జెట్ అయితే మళ్ళీ 1,00,000 కోట్లు తీసిపోతారు. దాంట్లో డౌటే లేదు. బచాయించి తీసిపోతారు. మరి ఇక్కడ దమ్ము ధైర్యం లేదా? అసలు అప్పుకే కుయ్యో మొయ్యో అంటున్నారు. 15,000 కోట్ల అప్పుకు షూరిటీ ఇచ్చిన దానికే కుయ్యో మొర్రో ఎప్పుడవుతాయో తెలియదని పరిస్థితి. ప్రాధాన్యత వచ్చింది హవా అంటున్నారు. ఉట్టిదే ఈ హవా అనేది ఇలా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు హవా ఉంటే ఎక్కడొచ్చినాయి? ఏమన్నా వచ్చిందా? ఒరిగిందా ఆంధ్రప్రదేశ్కి? ఏం ఒరిగింది లేదు. జమిలీ కోసం పదునైన వ్యూహం చేస్తున్నట్టు ఇండియా టు ఎన్డీఏ ప్రాంతీయ పార్టీలపై నజరు, హస్తం ఒంటరి కమలం స్కెచ్. త్వరలో ఇండియా కూటమి ఇచ్చిన దానికి దారులు, 1 నేషన్ 1 ఎలక్షన్కి మద్దతుగా ఆహ్వానం, కాంగ్రెస్కి శాఖం ఉన్న ప్రాంతీయ పార్టీలు. మొత్తానికి ఇది ఇండియా కూటమిలో కుంపట పెడుతున్నారు ఎన్డీఏ కూటమి నాయకులు. దేనికోసం? జమిలీ ఎన్నికల బిల్లు కోసం. ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వస్తున్న ఇండియా కూటమిని నుంచి ఒక్కొక్క పార్టీని లాగే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రాంతీయ పార్టీలని లాగి మొత్తానికి విచ్ఛిన్నం చేసి 2 వాళ్ళకి లాభాలు జరుగుతాయి. ఒకటి జమిలీ ఎన్నికల బిల్లు పాస్ అయింది, ఇంకోటి అసలు ఇండియా కూటమి అనే ఆ కూటమి లేకుండా పోద్ది. ఇక ఆ కూటమే ప్రమాదంలో పడింది. ఇది మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? కానీ స్టార్ట్ చేస్తారట, పదును పెట్టారట, నూరుతున్నారు కత్తులు, నూరి ఎవరిని వేసేస్తారో మరి ఏం తెలియదు. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. తప్పైపోయింది, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ కన్నీరట, తొక్కేసలాట వీడియోలు చూసి భావోద్వేగానికి గురైందట. తప్పైపోయిందని ఇప్పుడు అంటే ఏముంటుంది? అరే వద్దురా ఆయన అంటే అయితే అయిపోయేది కదా. ఈ పోలీసులైన వద్దన్నోళ్ళు మరి వస్తుంటే ఏం చేశారు? అదే రాజకీయ నాయకులు లేదా పొలిటికల్ పార్టీల ఏదైనా మీటింగులో లేదా ధర్నాలు, నిరసనలో, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, ఉద్యోగ సంఘాలు నిరసనలు పిలిపిస్తే ఎక్కడున్నా అక్కడనే ఇంట్లోనే అరెస్ట్ చేస్తారు. ఇంట్లో నుంచి బయట రావడం తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. మరి ఎందుకు కూర్చోబెట్టలే? వద్దని మీరు కాగితమేనే వెనక రాశారు, వస్తుందని ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఇన్ఫర్మేషన్ ఉండబట్టే ఆ పోలీస్ అదే సంధ్యా థియేటర్ పరిసరాల్లో పోలీసుల్ని మోహరించారు. మరి ఇంత తెలిసాక ఇంటికాడనే ఆపొచ్చు కదా. హౌస్ అరెస్ట్ అయితే అయిపోయేది, ఏం కొంపల ఉన్నది. ఆయన హౌస్ అరెస్ట్ అయితే అరే ప్రజల కోసం పోరాటాలు చేసే నాయకుల్ని హౌస్ అరెస్టులు చేస్తారు, తీసుకుపోయి లోపటేస్తారు. ఉద్యోగాల వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తే ఎక్కడున్న అక్కడనే అరెస్ట్ చేస్తారు. ఆర్టీసీ బస్సు ఎక్కిన వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు గమ్మత్తుగా. ఊర్లలో హైదరాబాద్ రావడానికి, ధర్నాకు రావడానికి ఆర్టీసీ బస్సులు అంగన్వాడీ కార్యకర్తలు ఎక్కుతుంటే అక్కడనే మూసేశారు. ఆశా వర్కర్లు ఆర్టీసీ బస్సు ఎక్కితే అక్కడనే మూసేశారు. సర్వశిక్ష అభియానం వాళ్ళని మూసేశారు. ఇట్లా ఎక్కడికక్కడికే అట్లా అరెస్ట్ చేసినట్టు మరి ఎందుకు చేయలే? దీంట్లో ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా స్పష్టంగా ఉంది.
మేము వద్దన్నాం, కాగితం ఇచ్చిన వెనకని మీరు అట్లా వ్యవహరిస్తారా? ప్రజా ఉద్యమాల విషయంలో కూడా వద్దన్నాం, ఇక వాళ్ళని వదిలేసినాం అని వదిలేస్తారా? వాళ్ళని అరెస్ట్ చేసినట్టు ఈయన్ని ఎందుకు అరెస్ట్ చేయలే? తదుపరి సీఎస్‌గా సాయి ప్రసాద్ అట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు. ఈ నెలాఖరుకు నీరబ్ కుమార్ పదవీ విరమణ, సీనియారిటీ జాబితాలో శ్రీలక్ష్మి సీనియర్ కానీ అవినీతి, జైలు కేసులతో కళంకం. ఈ నేపథ్యంలో సాయి వైపే సర్కారు మొగ్గు చూపుతుందట. ఇప్పుడు సీఎస్‌గా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం ముగిసింది. తదుపరి సాయి ప్రసాద్ అని ఉండట. ఆయన పెడతారట. శ్రీలక్ష్మి వాస్తవంగా ఉంది 1988 బ్యాచ్. ఈ సాయి ప్రసాద్ 1991 బ్యాచ్. అంటే ఆమె కంటే జూనియరే. కానీ ఈమె జగన్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి దగ్గరగా ఉంటది అనేది ఒక కారణం ప్రధానంగా. ఇంకోటి కేసులున్నాయనేది చూపించి మొత్తానికి సాయి ప్రసాద్‌ని పెడతారట సీఎస్‌గా. అటు డీజీపీ కూడా పోస్ట్ ఖాళీ అయితుంది. అది కూడా ఈ నెలాఖరికే పోద్ది. మరి దాంట్లో కూడా ఇక్కడ మన తెలంగాణలో పనిచేస్తున్న అంజనీ కుమార్ అని ఉండు ఐపీఎస్. ఆయన డీజీపీ కూడా చేసిండు. ఆయన తీసిపోతారో అక్కడికి డిప్యుటేషన్‌లు తీసిపోయి ఆయనకిస్తారనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. నన్ను నమ్మండి, పార్టీ విడకండి, కేడర్‌ను బుజ్జగిస్తున్న వైసీపీ అధినేత పులివెందుల కార్పొరేటర్లతో సుదీర్ఘ భేటీ. అంటే నిన్న అక్కడ మాట్లాడిండు కదా కడప వైఎస్ఆర్ జిల్లాలో. మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, కష్టపడండి ఏం కాదని, ధైర్యంగా ఉత్సాహంతో పనిచేద్దాం అని దాన్ని ఒక నెగిటివ్ కోణంలో ఆంధ్రజ్యోతి నన్ను నమ్మండి, పార్టీని విడకండి అని బతిలాడుకుంటుండు పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి అని రాసిండు. ఇప్పుడు నన్ను నమ్మండి, పార్టీని విడకండి అని చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. ఆంధ్రజ్యోతి రాసింది ఎట్టుందంటే మొత్తం కాళ్ళ మీద పడి బతిలాడుతున్నట్టు రాసింది. ఇప్పుడు ఈయన నమ్మట్లేదు ఒకవేళ అనుకో. అంటే చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే పవన్ కళ్యాణ్‌నో బీజేపీనో నమ్మిపోతారా పోయేటోడు? ఈడ నమ్మకాలు ఏముండవు రాజకీయ నాయకులకి. అధికారం ఉందా లేదా అనేదే. ఎవరిని ఎవరు నమ్మరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారనుకో, తెలుగుదేశం పార్టీ నాయకులు రోజు ఒకడు క్యూ కట్టిపోయిండనుకో నమ్మిపోయినట. లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండు, వైఎస్ఆర్‌సీపీ నుంచి టీడీపీ కండువా కప్పుకుంటున్నారు. నమ్మిపోవట్లే. అవసరానికి పోతుండ్రు. అధికారం కోసం పోతుండ్రు. ఈడ నమ్మకాలు ఎవడుండవు. ఏ నాయకుడి పైన ఏ నాయకుడికి నమ్మకాలు ఉండవు. స్వార్థం ఉంటది తప్ప, లాభాలు ఉంటాయి తప్ప, అధికారం ఉంటది తప్ప నమ్మకాలు లేవు. ఇదంతా హబ్బక్కు. అంటే ఇక చంద్రబాబు నాయుడు గారిని మించిన నాయకుడు లేడు, నమ్మకస్తుడు లేడని ఆయన నమ్మిపోతున్నారు. నమ్మిపోతే గీతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోవాలి నమ్మితే ఒకళ్ళు నిజంగానే. ఈయన నమ్మలేదు. జగన్మోహన్ రెడ్డి అపనమ్మకం ఉంది ఆయన పైన, వాళ్ళ నాయకులకి, కార్యకర్తలకి. అధికారం ఉన్నప్పుడు కూడా ఉండాలి కదా! అధికారం ఉన్నా లేకపోయినా నాయకుడు దగ్గరకు పోయి కండువా కప్పించుకున్నట్టే అది నమ్మకం. ఇది నమ్మకం లెక్క అనిపిస్తుంది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. సాక్షి పత్రికకే 370 కోట్ల రూపాయలు ఇచ్చారట. సాక్షి కోరిన దానికి మించి టారిఫ్లు ఖరారు చేశారు. క్విడ్ ప్రోకో, అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ విజయ్ కుమార్ రెడ్డి. సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్పై ఏసీబీ కేసు పెట్టిందట. సాక్షి పత్రికకే 371 కోట్లు ఇచ్చారట. మరి సాక్షి పత్రికే 370 కోట్లు ఇస్తే మిగతా పత్రికల సంగతి ఏందని చెప్పి దీంట్లో క్విడ్ ప్రోకో జరిగిందని ఏసీబీ కేసు నమోదు చేసిందట అప్పటి సమాచార కమిషనర్ పైన విజయ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు ఇక అందరూ చాలామంది అధికారులను లోపల పెడుతున్నారు. కేసులు పెడతారు. ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు ఇగో ఇట్లాంటి గనుల శాఖ డైరెక్టరు ఈయన ఇట్లా మొత్తానికైతే వీళ్ళ కక్ష తీర్చుకుంటారా నిజంగానే అవినీతి జరిగిందా అనేది తెలవాలి ఎంక్వైరీలో. దయన్న ఎట్లున్నావు? అచ్చన్న అంతా బాగే. నాటి మిత్రులను కలిపిన పాత కేసట. మొత్తం వీళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు గతంలో. నాగం జనార్దన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళంతా అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక ఉద్యమం చేశారట. 2007 ఓబుళాపురం ఇనుప ఖనిజం తవ్వకాలు అడ్డగోలుగా జరిగాయని గాలి జనార్దన్ రెడ్డికి ప్రభుత్వం గనులను దోచిపెట్టిందని రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పైన అప్పుడు ఉద్యమం చేశారు. ఆ ఉద్యమం సందర్భంలో ఆ నిరసన ధర్నా సందర్భంలో ఆయన కేసుకి విజయవాడ వెళ్ళారు. విజయవాడలో కోర్టులో అపీల్ అవ్వడానికి పోతే ఇటు తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి అందరు నాయకులు వచ్చారు. ఒకళ్ళనొకళ్ళు ఆప్యాయంగా పలకరించుకున్నారట. ఎందుకంటే ఎప్పుడో 2007 అంటే దాదాపు 17 సంవత్సరాల క్రితం. 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి ఇట్లా కలుసుకున్న సందర్భంలో వాళ్ళు పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారట. దానికి సంబంధించి ఒక వార్త దయన్న అంటే దయాకర్ రావు. ఎట్లా ఉన్నావు అంటే అచ్చన్న అంతా బాగే ఉన్నా అని చెప్పిండట. ఇది ఈనాడుకి సంబంధించి. ఎస్. ఇది ఒక న్యూస్‌లో భాగమైతే ఇంకోటి ఏపీలో కానిస్టేబుల్ అభ్యర్థులు సంబంధించి ఏదో ఇష్యూ నడుతుంది. వాళ్ళకి సంబంధించి అభ్యర్థుల్ని అడిగి తెలుసుకుందాం. కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి. అంటే వాళ్ళు హోంగార్డులు ఒక 3000 మంది హోంగార్డులు కూడా కానిస్టేబుల్‌కి దరఖాస్తు చేశారు. అదేవిధంగా ప్లెయిన్ నిరుద్యోగులు కూడా దరఖాస్తు చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఫైట్ నడుతుంది.
ఆ ఫైట్‌కి సంబంధించి ఏందంటే హోంగార్డ్‌లకి స్పెషల్ కేటగిరీ కింద పర్మిషన్ ఇచ్చారు. దాంట్లో మార్కులు తక్కువొచ్చినప్పటికీ వాళ్ళకి జాబులిస్తున్నారు. అది మాకు అన్యాయం జరిగిద్దని నిరుద్యోగులు చెప్తున్నారు. దానికి సంబంధించి అభ్యర్థులను అడిగి తెలుసుకుందాం. కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో. హలో! హలో హలో! హలో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ ఈహా టీవీ నుంచి అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. మీరు కానిస్టేబుల్ యాస్పిరెంట్ గదా! అవును సార్. మీ పేరు? నా పేరు ఆసిఫ్ సార్. ఆసిఫా. ఏంటి ఇప్పుడు అవును. కానిస్టేబుల్ నిరుద్యోగులకి, హోంగార్డుల అభ్యర్థులకి మధ్య నడుస్తున్న ఇష్యూ ఏంటసలు? సార్ ఏం లేదు సార్. ఇప్పుడు హోమ్ గార్డ్స్ ని స్పెషల్ కేటగిరీగా పరిగణించాలనేసి వాళ్ళు హైకోర్టుకెళ్లారు సార్. ఓకే. ఇప్పుడు వాళ్ళకు గవర్నమెంట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీగా పరిగణించి సెపరేట్ మెరిట్ లిస్ట్ 6 వీక్స్ లో వదలండి మళ్ళీ అని చెప్పేసి వాళ్ళు జడ్జిమెంట్ లో ఇచ్చారు సార్. ఓకే. ఎక్కడే గానీ వితౌట్ ఎనీ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అలౌ చేయండి అనేసి ఎక్కడ జడ్జిమెంట్ లో లేదు సార్. ఓకే. కానీ మన గవర్నమెంట్ ఏం చేసిందంటే సార్ 28 మార్క్స్ ఉన్న వాళ్ళకి నాకు తెలిసే 28 మార్క్స్ సార్. ఇంకా దాని తక్కువ కూడా ఉండి ఉండొచ్చు సార్. ఓకే. 200 మార్క్స్ కి 28 మార్క్స్ వచ్చిన వాళ్ళని కూడా ప్రిలిమ్స్ అలౌ చేశారు సార్. ఓహో! ఇంకా అంతకన్నా ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు కూడా మేబీ ఉండొచ్చు సార్. మాకు తెలియదు. మనకు ఐడియాలో ఉన్న అకార్డింగ్ టు మై నాలెడ్జ్ నాకు తెలిసిన వాళ్ళలో 28 మార్క్స్ వచ్చిన హోమ్ గార్డ్ కి కూడా ఓకే. ప్రిలిమ్స్ ని క్వాలిఫై చేసి వాళ్ళు చేశారు సార్. మెయిన్స్ ఈవెంట్స్ కి అలౌ చేశారు సార్. ఓకే. ఇలాగా చేస్తే ఇప్పుడు ప్రిలిమ్స్ లో అంటే ఎలాగో అయిపోయింది, ఏదో అయిపోయింది సార్. ఇప్పుడు మెయిన్స్ లో కూడా మినిమం క్వాలిఫై మార్క్స్ లేకోకుండా అలో చేస్తే మాకు ఎంత అన్యాయం జరుగుతుంది సార్. ఆల్రెడీ 1200 అప్రాక్సిమేట్లీ మాకు పోస్ట్ నష్టపోతున్నాం సార్. మేము ఇచ్చిన 6000 రిక్రూట్మెంట్. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎంతమంది హోంగార్డ్ అభ్యర్థులు ఎంత? మీరెంత? వాళ్ళు 4000 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు సార్. ఇప్పుడు 4000 మెంబర్స్. ఇప్పుడు మీరెంతమంది ఉంటారు? 95,000 మెంబర్స్ ఉన్నారు సార్. 95,000 అంటే ఇది మీ 95,000 మెంబర్స్‌ది బాధ మీది ఇది. అవును సార్. 95,000 మెంబర్స్ కి అన్యాయం జరుగుతుంది సార్. ఇప్పుడు వాళ్ళకు మేమేం ఎక్కువ కూడా అడగట్లేదు సార్. ఇప్పుడు ఓసీ వాళ్ళకు 40% అంటే 80 మార్క్స్, బీసీ వాళ్ళకు 35% అంటే 70 మార్క్స్ క్వాలిఫై అయినట్టు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60 మార్క్స్ ఉంది సార్. అట్లీస్ట్ 30% మార్క్స్ అన్నట్లుగా 60 మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ పెట్టినా కూడా మాకు కొంచెం న్యాయం జరిగినట్టు ఉంటుంది సార్. అంటే 200 మార్క్స్‌కి ఎగ్జామ్ జరిగితే 60 రావాలా మినిమం? మినిమం సార్. అది మినిమం. ఇంకా దాని నుంచి ఇంకా తక్కువ అంటే ఇంకా అసలు ఇంకా వాళ్ళకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ లేకోకుండా అలౌ చేశారు. అంటే 60 మార్క్స్ కూడా లేని వాళ్ళు తీసుకుంటున్నారా? మీరు అనేది అదేనా? అవును సార్. తీసుకున్నారు సార్. అలో చేశారు సార్ ఇప్పుడు ఈవెంట్స్ కి ఆల్రెడీ. ఈవెంట్స్ కి అలో చేశారంటే ఇంకా మెయిన్స్ కి కూడా అట్లానే జరిగితే మాకు ఇంకెంత అన్యాయం సార్. ఆల్రెడీ 120, 130 ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు జాబ్స్ రాకోకుండా 10-15 మార్క్స్ వచ్చిన వాళ్ళకు జాబ్స్ వచ్చాయంటే ఇంకా అది అంతకుమించి అన్కాన్స్టిట్యూషనల్ ఏముంటుంది సార్, మీరే చెప్పండి. ఓకే. 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 దానికోసమే 95,000 మెంబర్స్ చాలా పోరాడుతున్నాం సార్. గత ప్రభుత్వం కూడా ఇట్లానే చాలా విషయంలో మాకు చాలా అన్యాయం జరిగింది. అప్పుడు కూడా మేము పోరాడాము. కానీ ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని చెప్పేసి మేము నమ్మి మేము ఓటేసాం సార్. ఇప్పుడు కూడా చూస్తే ఏమో ఇట్లా ఉంది. మరి ఎందుకు ఇది హైకోర్టు జడ్జిమెంట్ ని ప్రభుత్వ అధికారులు పూర్తిగా పరిశీలించలేదా? లేదంటే ఓవర్‌లుక్ లో జరుగుతుందా? కావాలని చేస్తారా? సార్ అదే సార్. జడ్జిమెంట్ లో ఎక్కడే గానీ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ లేదు అనేసి ఎక్కడ లేకుండా అలో చేయండి అనేసి ఎక్కడ లేదు సార్. అయినా కూడా స్పెషల్ ప్రొవిజన్ అయితే ఇవన్నారు వాళ్ళకి, అంతే కదా? స్పెషల్ కేటగిరీగా పరిగణించి, అంటే ఇప్పుడు సార్ నార్మల్ జనరల్ గా కాకుండా స్పెషల్ కేటగిరీగా ఇప్పుడు మాకు ఓసీ వాళ్ళకి గానీ, ఎస్సీ వాళ్ళకి గానీ, బీసీ వాళ్ళకి గానీ సపరేట్ మెరిట్ లిస్ట్ ఎట్లా వదులుతారో అట్లనే వాళ్ళకి కూడా సెపరేట్ మెరిట్ లిస్ట్ వదలని ఉంది సార్. దాని అర్థం మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ లేకుండా అలో చేయడం మాత్రం కాదు కదా సార్. ఓకే. 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 మరి ఇప్పుడు ఈ విషయం గవర్నమెంట్ లో ఎవరి దృష్టి తీసుకుపోయారు మీరు? సార్ అదే సార్. ఇప్పుడు ఎమ్మెల్సీ చిరంజీవి సార్ గారికి రిప్రజెంటేషన్ అదే కలిసి మాట్లాడాము సార్. మా వాళ్ళు మాట్లాడిన తర్వాత రిప్రజెంటేషన్ ఇవ్వండి, మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారు సార్. ఇంకా ఆలపాటి సార్ సార్ వాళ్ళకి కూడా మాట్లాడాము. మా వాళ్ళు రెగ్యులర్ గా కాల్స్ అండ్ మెసేజ్ చేస్తున్నారు సార్ వాళ్ళకి. ఇప్పుడు పిఆర్బి చైర్మన్ గానీ, హోమ్ మినిస్టర్ గారికి ఏమైనా చెప్పారా మీరు? సార్ హోమ్ మినిస్టర్ గారిని అయితే కలవలేదు సార్. ఇంకా పిఆర్బి చైర్మన్ ఉంటారు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. లేదు సార్. ఆ నంబర్స్ కి మాకు కాల్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి సార్. కొన్ని ఏపీఎస్ఎల్బిఆర్పి మాకు హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చింటారు కానీ సార్, దానిలో కాల్ చేసినా కూడా మాకు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి సార్. ఓకే. మీరు అంటున్న డిమాండ్ ఏంటంటే కనీసం మార్కులు 60 మార్కులు 200కి 60 మార్క్స్ తీసుకోవాలా. 60 మార్క్స్ లోపు వస్తే వాళ్ళని క్వాలిఫై చేయొద్దు. అవును సార్. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎట్లలో అయిపోయింది సార్. మెయిన్స్ లో కూడా అట్లనే చేస్తే మెయిన్స్ ఎగ్జామ్ ఆల్రెడీ ప్రిలిమ్స్ లో ఇచ్చారు, అన్యాయం జరుగుతుంది. అట్లా కూడా ఇస్తే మెరిట్ లేని వాళ్ళు వస్తారని మీ కంటెన్షన్, అంతే కదా?
అవును సార్. అవును సార్. ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మనకు హైకోర్ట్ జడ్జిమెంట్ ఈరోజు ఈవినింగ్ వచ్చింది సార్. ఈవినింగ్ ఆఫ్టర్‌నూన్ జడ్జిమెంట్ వచ్చింది. ఉమ్, దానికి ఆర్డర్ కాపీ నెక్స్ట్ డే వచ్చింది సార్. మాకొచ్చేసి ఐ మీన్ ఈవెంట్స్‌కి హాల్ టికెట్స్ అదే రోజు ఈవినింగ్ ఆహ్, వచ్చాయి సార్ ఉమ్, డౌన్‌లోడ్ చేసుకోవడానికి. ఉమ్, మేబీ గవర్నమెంట్‌కి దీని గురించి అవేర్‌నెస్ లేకుండా వాళ్ళని అలో చేశారో ఏమో మాకు తెలియదు సార్. మాకు ఏం లేదు సార్ కావాల్సింది. ఉమ్. మీకు ఆహ్, ఇట్లయితే స్పెషల్ కేటగిరీగా పరిగణించారో అట్లనే ఈ స్పెషల్ కేటగిరీగా పరిగణించి వీళ్ళకి కూడా మేము ఇంత పర్సెంట్ మేము క్వాలిఫైయింగ్ మార్క్స్ పెడుతున్నామని చెప్పేసి ఒక వెబ్ నోట్ అదే మాకొచ్చినా అదే. కూడా మేము మా మా మన ఇష్టానికి చదువుకున్నాం సార్. మేము 2 ఇయర్స్ అయింది సార్ మా ఈ రిక్రూట్మెంట్ వచ్చి. నవంబర్ 2022లో వచ్చింది సార్. ఇప్పటికి కూడా కంప్లీట్ కాలేదు. ఎప్పుడుంది ఇది ఎగ్జామ్ మెయిన్స్? సార్ ఇప్పుడు ఈవెంట్స్ పెడుతున్నారు సార్. 2 ఇయర్స్ నుంచి పరిగెడుతూనే ఉన్నాం సార్. ఇప్పటివరకు ఈవెంట్స్ ఓకే, ఓకే. లాస్ట్ ప్రభుత్వం కూడా ఇప్పుడు తొందరగా అయిపోతుంది అని చెప్పేసి అట్లే అయిపోయింది. ఇప్పుడు 2 చూస్తే సంవత్సరాల నుంచి గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారా? అవుతూనే ఉన్నారు సార్. 2 ఇయర్స్ గా మెంటల్ ఫిట్‌నెస్ గాని, ఓకే, ఫిజికల్ ఓకే, ఫిట్‌నెస్ గాని మెయింటైన్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టం సార్. వేరే జాబ్ లేకోకుండా దీని గురించి చూసుకొని మేము ఓకే. వేరే ఆలోచించకుండా ఉంటే ఇప్పుడు హోమ్ గార్డ్స్‌లకి మరీ అసలు ఏం లేకోకుండా ఉంటే ఉమ్, ఉమ్. ఇప్పుడు 95,000 మెంబర్స్ కూడా నిరుద్యోగులే కదండీ సార్. వాళ్ళు అవును. హోమ్ గార్డ్స్ అంటే అది అట్‌లీస్ట్ మినిమమ్ జాబ్ అని చేస్తున్నారు. వాళ్ళు 95,000 మెంబర్స్ ప్లస్ వాళ్ళని నమ్ముకున్న ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. ఓకే, ఓకే. వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుంది సార్. దాని గురించి కూడా కొంచెం ప్రభుత్వం ఆలోచించాలి సార్. సరే సార్. రైట్, రైట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సరే సార్. థ్యాంక్ యూ సార్. మీరు థ్యాంక్ యూ. కూడా ఈ ఈ వర్షం మాకు చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చిన ఈహా టీవీ గారికి కూడా చాలా థ్యాంక్ యూ సార్ మీకు. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళు చెప్తుంది కానిస్టేబుల్ అభ్యర్థులు, నిరుద్యోగ కానిస్టేబుల్ అభ్యర్థులు, అదేవిధంగా హోంగార్డ్స్. ఇప్పుడు డిపార్ట్మెంట్లో హోంగార్డులకు పనిచేస్తున్న వాళ్ళకి మధ్య ఇష్యూ ఇది. 4,000 మంది హోంగార్డులు ఉన్నారట. వాళ్ళు హైకోర్టుకు పోయి ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. ఏంటంటే, మేము హోంగార్డులుగా ఆల్రెడీ డిపార్ట్మెంట్కి కొంత సర్వీస్ చేసి ఉన్నాం కాబట్టి మాకు ఒక స్పెషల్ ప్రొవిజన్ ఇవ్వాలి, మాకు కొంత పర్సంటేజ్ ఆఫ్ పోస్టులు ఇవ్వాలంటే హైకోర్టు చెప్పింది. ఇది స్పెషల్గా కేటగిరీ కింద వీళ్ళని ట్రీట్ చేసి కొన్ని పోస్టులు వీళ్ళకి కేటాయించండి అని చెప్పి. కానీ హైకోర్టు జడ్జిమెంట్ని వేరే రకంగా అమలు చేస్తుంది ప్రభుత్వం. అంటే మార్క్స్ విషయంలో స్పెషల్ కేటగిరీ అనలే, పోస్టులు కేటాయించండి వీళ్ళకి అని చెప్పింది. కానీ మార్క్స్, మినిమం మార్క్స్, క్వాలిఫైయింగ్ మార్క్స్ లేకుండా తీసుకుంటున్నారట. ఇక అప్లై చేసి ఉన్న హోంగార్డు కల్లా ఎగ్జామ్ రాసుకునే అవకాశం ప్రిలిమ్స్లో ఇచ్చారు. అప్లై చేసుకున్న హోంగార్డు కల్లా ఇప్పుడు ఈవెంట్స్ అవుతున్నాయి. ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్లో కూడా ఇదే పరిస్థితి చేస్తే ఎట్లా? ఒక క్వాలిఫైయింగ్ అనేది ఉండదు కదా. మామూలుగా రెగ్యులర్ నిరుద్యోగులకు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి. 200 మార్కులకి ఎగ్జామ్ జరిగితే 80 మార్క్స్ ఓపెన్ కేటగిరీకి క్వాలిఫైయింగ్, 80 మార్క్స్ బిలో వస్తే జాబ్ ఇయ్యరు, 80 మార్క్స్ ఎబోవ్ రావాలి. బీసీ అభ్యర్థులు 70 మార్కులు రావాలి, 70 మార్క్స్ 200 మార్కులకి. ఎస్సీ ఎస్టీలకైతే 60 మార్క్స్ రావాలి, ఇది క్వాలిఫైయింగ్. ఓసీకి 80, బీసీకి 70, ఎస్సీ ఎస్టీలకి 60 మార్కులు. ఈ హోంగార్డుల అభ్యర్థులకు అది లేదు, 60 లేదు, 70 లేదు, ఏది లేదు. ఎంత వచ్చినా, 0 వచ్చినా, 1 వచ్చినా, 2 వచ్చినా మార్కులు తీసుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. దానివల్ల మాకు 95,000 మంది నిరుద్యోగులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా ఒక మినిమం మార్క్స్ క్వాలిఫై కావాలంటే ఇది ఉండాలి అనేది పెడితే వాళ్ళు కొంత చదువుకుంటారు, మెరిట్ ఉన్నోళ్ళు వస్తారు. ఇక అప్పుడు ఏం చదువుతారు? హోంగార్డుకి ఏది వచ్చినా జాబ్ ఇస్తానంటే ఇక చదవరు కదా, ఇక మార్కులు ఉండవు కదా వాళ్ళకి. ఆ మార్కులు లేనివాడు, మేము 200 మార్కులకి 150, 160 మార్కులు వచ్చినోడు ఒకటే అవుతుండు, 30 మార్కులు వచ్చినోడు కూడా ఒకటే అవుతుండు కదా. ఇద్దరిని ఒకటే ఘాటన కడతారు కదా, ఇది అన్యాయం కదా. కాన్స్టిట్యూషనల్ పరంగా ఇది జస్టిస్ కాదు కదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. ప్రభుత్వానికి అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా కనీస మార్కులు పెట్టండి. ఇప్పుడు 80 మార్కులు ఒకళ్ళకి ఒక కేటగిరీకి ఉంది, 70 మార్కులు ఒక కేటగిరీకి ఉంది. మినిమం ఎస్సీ ఎస్టీలకు 60 మార్కులు ఉంది, 200 మార్కులు. ఆ 60 అన్న పెట్టండి కనీసం. 60 మార్క్స్ వస్తేనే హోంగార్డుకు కూడా జాబ్ ఇస్తాం, లేదంటే ఇయ్యము, 60 లోపు వస్తాయని పెట్టండి. కానీ 60 లేకుండా 50, 40 కూడా వచ్చిన వాళ్ళకి ఇస్తారట. వాళ్ళ ఆరోపణ అది, వాళ్ళు చెప్తున్న బాధ అది. కాబట్టి వాళ్ళ 95,000 మంది నిరుద్యోగులకు సంబంధించిన సమస్యను కూడా ప్రభుత్వం వినాలి, పరిశీలించాలి. పీఆర్బీ చైర్మన్, హోంమంత్రి గారా, దానికి సంబంధించిన ఆఫీసర్ల, గవర్నమెంటా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ బాధను వినాలి, వాళ్ళ బాధను పరిష్కరించాలి సమస్యని. ఎందుకంటే 95,000 ఉద్యోగాలు, 95,000 అభ్యర్థులకు సంబంధించిన సమస్య ఒకళ్ళిద్దరిది కాదు. మీరు ఒక 3-4 వేల మంది హోంగార్డులదే చూస్తే అక్కడ పార్షియాలిటీ కూడా చూపించినట్టు. అంటే మీ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ పనిచేస్తారు కాబట్టి, మా వాళ్ళు కాబట్టి మేము అడ్డగోలుగా ఇచ్చుకుంటాం అంటే కుదరదు కదా. ఆ పార్షియాలిటీ ఉండొద్దు. ఇప్పుడు డిపార్ట్మెంట్లో హోంగార్డులు ఉన్నారు కాబట్టి, మా మనుషులు కాబట్టి, మేము మా డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం, 200 మార్కులకి 10 మార్కులు వచ్చినా జాబ్ ఇస్తామంటే కుదరదు. అది అన్కాన్స్టిట్యూషనల్, చట్ట వ్యతిరేకం. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంటు పీఆర్బీ చైర్మన్ పరిశీలించాలి, హోంమంత్రి గారు దీన్ని దృష్టి పెట్టాలి. కొంత వాళ్ళు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారట కొంతమంది పొలిటికల్ లీడర్లకి, ఎమ్మెల్సీలకి. ప్రభుత్వం పట్టించుకోవాలి, దీంట్లో ప్రభుత్వం రివ్యూ చేయాలి.
రివ్యూ చేసి ఇమీడియట్గా దాన్ని షార్ట్ అవుట్ చేయకపోతే, ఎందుకంటే 95,000 మంది దాదాపు 2 సంవత్సరాలు అయిందట పాపం వాళ్ళు ఈ జాబుల కోసం వెయిటింగ్. 2 సంవత్సరాల నుంచి గ్రౌండ్‌కి తిరుగుతూనే ఉన్నారట. అంటే ప్రాక్టీసు, రన్నింగ్ ప్రాక్టీస్. 2 సంవత్సరాల నుంచి కాళ్ళు అరిగేలాగా, మోకాళ్ళు అరిగేలాగా వాళ్ళు రన్నింగ్ చేసి ప్రాక్టీస్ చేస్తే, ఇవాళ మీరు వాళ్ళ గుండెల్లో ఒక పిడుగేస్తే ఎట్టుంటది? ఇది బాధ గదా! కాబట్టి వాళ్ళ బాధను పరిశీలించండి. 95,000 మంది ఇబ్బందిని పరిశీలించండి. అటు హోంగార్డ్‌లకి ఇబ్బంది లేకుండా, ఇటు ఈళ్ళకి ఇబ్బంది లేకుండా సమన్వయం చేయండి. ఇది ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి, నిరుద్యోగ అభ్యర్థులు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.